అందరికీ నమస్కారం అండి. పిల్లలందరూ ఆడపిల్లలందరూ కూడా మీ పెద్దోళ్ళు చెప్పిన సుట్టరకాలు చేసుకుని సంతోషంగా కలకాలం కాపురం చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో పడిపోయి పెళ్లి చేసేసుకున్న తర్వాత బజారు బతుకులు అయిపోతున్నాయి. ఆ బతుకు అవ్వకుండా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తప్పనిసరిగా. పూర్వకాలం నుంచి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడ్డారు. ఇదివరకు ఈడాకులు గొడవలో ఈడిపోతాలో లేవండి. ఎక్కడో 100కి ఒకళ్ళిద్దరు ఉండేవారట. ఏ చిన్న చిన్న గొడవలు పెద్ద అయ్యి ఈడిపోయిన వాళ్ళు పెద్దలు కూర్చుని మాట్లాడేవారు కనుక పరిష్కారం అక్కడితో అయిపోయేది. కోర్టులు చట్టాలు కూడా ఆ రోజుల్లో తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్తారో కంప్లైంట్లు ఇస్తారో. ఇప్పుడు తిడితే పోలీస్ స్టేషన్, కొడితే పోలీస్ స్టేషన్. అది దానికి ఒక రీజన్ ఉండాలి. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తానికి కూడా మనకు దగ్గర ఒక రీజన్ ఉండాలి. కోర్టుకి వెళ్ళటానికి కూడా ఒక రీజన్ ఉండాలి. ఆడది తప్పు చేసినప్పుడు మనం ఎలా అయితే వెనకేసుకుని ఆడదాన్ని వెనకేసుకుని వస్తున్నాం, మగోడు తప్పు చేసినా సరే మగోడిని కూడా అలాగే వెనకేసుకుని వెళ్ళాలి. కానీ ఆడ మగ సమానమైన భావాలు ఎప్పుడైతే వస్తాయో ఈ వ్యత్యాసాలు లేని జీవితం గడుపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూడండి, పిల్లల్ని చంపిన తల్లులు, పిల్లల్ని చంపిన తండ్రులు ఇలా అయిపోతున్నాయి. ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. అప్పులు బాధ పెద్దోళ్ళు పడాలి. పిల్లలకి ఏం సంబంధం ఉంది? పిల్లలు ఏమన్నా అప్పు చేశారా? తప్పు చేశారా? మనకు పుట్టి తప్పు చేశారా? అంతే కదా. ఈ తల్లిదండ్రులు కడుపును పుట్టి వాళ్ళు తప్పు చేశారు. ప్రతి చోట 8 నెలల పిల్లని చంపేశారు, లేకపోతే తుప్పల్లో పడేసారు. ఎందుకండి అసలు? కంఠం ఎందుకండి? అలా తుప్పల పాలు చేసేయటం ఎందుకండి? ఆ పసిగుడ్డులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మాకు ఇచ్చినా బాగుండి అనిపిస్తుంది నాకు. ఇంకో నలుగురున్నా పెంచుకుందాం అనేసి అంత బాధ అనిపించేస్తుంది. ఎంత తప్పండి. ఇదివరకు ఒకసారి అలాగేని ఎక్కడో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఇంటి పక్కన ఒక తుప్పలో ఒక పాపను పడేసారు. అంటే అది ఎలా అంటే పెళ్ళి అవ్వకముందే అమ్మాయికి అలా అయ్యింది. కొంచెం అయినంట పుట్టిన వాళ్ళు పెద్ద బిల్డింగుల్లో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఆ ముళ్ళు గుచ్చుకుపోయి అమ్మాయికి ఎలా పడితే అలా అయిపోయి ఉన్నది. ఉంటే అక్కడ ఒక అతను తీసుకుని చక్కగా, అప్పట్లో ఈ పోలీసులు చట్టాలు అవి లేవు. ఇప్పుడు 15-20 ఏళ్ళు అవుతుంది. 20 సంవత్సరాలు దాటే ఉంటుంది, 25 ఏళ్ళు అయింది. ఆ పాపను తీసుకొచ్చండి, ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సాకి పెద్ద చేసి పెళ్లి చేసారండి. చక్కగా పిల్ల పాపలతో సంసారం చేసుకుంటుంది, చదువుకుంది. ఎంత బాగుంటుందోనండి. చూడండి, వీళ్ళకి పనికి రాంది వాళ్ళకి పనికి వచ్చింది. అలాగే ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళు పెంచుకుంటారు. కానీ ఆ తుప్పల పాలు చేసేయడం ఏంటో నాకు అర్థం కావట్లే. మనిషికండి సుఖమే ముఖ్యం కాదండి. కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, కష్ట సుఖాలు అనుభవించటం. సుఖాన్ని ఎంత అయితే మనం ఇదిగా చూస్తున్నామో కష్టాన్ని కూడా అలా తీసుకోవాలి. ఇది వచ్చినప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలా అనుకున్నప్పుడు అది రాకుండా చూసుకోవాలి కదా.